సీఎం చంద్రబాబు మహిళా బిల్లుపై కాంగ్రెస్ను లక్ష్యంగా చేసుకుని మేలో ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలకు పిలుపునివ్వడాన్ని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తోందని ఏపీసీసీ ఉపాధ్యక్షులు కొలనుకొండి శివాజీ అన్నారు. మహిళా రిజర్వేషన్లో ఓబీసీ మహిళలకు కోటా కల్పనను ఎజెండాలో చేర్చాలని డిమాండ్ చేశారు. అమరావతి ఓఆర్ఆర్ కోసం భూ సేకరణలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, సెల్ఫ్ ఫైనాన్స్ పేరుతో పెరుగుతున్న అప్పులు, టీటీడీ పదవుల్లో మహిళలకు అవకాశాలేమి, పోలవరం ఆలస్యం వంటి కీలక అంశాలను ప్రత్యేక సమావేశాల్లో చర్చించాలని కోరారు. అదేవిధంగా 2023 మహిళా రిజర్వేషన్ చట్టం ప్రకారం 2029 నాటికి 33% సీట్లు కేటాయింపుపై అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారు నిన్న టెలికాన్ఫరెన్స్లో మాట్లాడుతూ కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు పార్లమెంట్లో మహిళా బిల్లును ఓడించిన తీరు మీద వాళ్ళ వైఖరిని ఎండగడదామని చెప్పి పిలుపునివ్వడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. దీనికోసం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు 2-3 రోజులు ఏర్పాటు చేసి మహిళకి వాళ్ళు చేసిన ద్రోహం మీద కూడా చర్చిద్దామని చెప్పి గౌరవ చంద్రబాబు నాయుడు గారు అయ్యా మాకేం అభ్యంతరం లేదు, చర్చించండి. దానితో పాటు అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు పేరుతో 200 కిలోమీటర్ల పొడవు, 140 మీటర్ల వెడల్పు, 20,000 ఎకరాల బలవంతపు భూసేకరణ కూడా పార్లమెంట్ సమావేశాల్లో చర్చించవలసిందిగా తమకి మనవి చేస్తూ ఉన్నా. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ అని చెప్తూనే అమరావతిని రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేర్చి ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈ రాష్ట్రాన్ని, అది కూడా చర్చించండి అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. అనేక మంది విద్యా ఉపాధి లేక వలసలు వెళ్ళిపోతూ ఉన్నారు. పోలవరం ఎత్తు విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేస్తూ ఉన్నారు. 45 మీటర్లలో ఉండాల్సిన దాన్ని 41 మీటర్లకే దాన్ని పరిమితం చేస్తూ ఉన్నారు. దీని మూలంగా రాష్ట్రం నష్టపోతూ ఉంది. మీ పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు విషయం ఇవన్నీ కూడా అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో చర్చించగలరా అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. మహిళా అంటూ ఉన్నారు. రేపు 4 ద్వైపాక్షిక ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ నుంచి జరిగే రాజ్యసభ ఎన్నికల్లో ఒక్క సీట్ అన్నా మీరు మహిళలు కేటాయించగలరా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇంతప్పటికీ తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత టీటీడీ చైర్మన్ కానీ టీటీడీ ఈఓ కానీ మహిళల్ని ఎందుకు నియమించలేదని చెప్పి మేము చంద్రబాబు గారిని అడుగుతా ఉన్నాం. మీరు మహిళని టార్గెట్ చేసి, లక్ష్మీపార్వత గారిని టార్గెట్ చేసి మీరు అధికారంలోకి వచ్చిన వాళ్ళు మహిళల మీద ప్రేమ కనపడతా ఉన్నారు. 9%, 10% మాత్రమే రాష్ట్ర అసెంబ్లీలో మహిళలకి రేషియో ఉంటే ఎంత మటుకి ఎప్పుడైనా ఆ రేషియోను దాటి మీరు ముందుకు వచ్చారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. కాంగ్రెస్ని ఎండకట్టే నష్టపోయేది రాష్ట్రం మహిళలే తప్ప కాంగ్రెస్కి ఏం జరగదు. మీరు మోడీ గారు అడిగినప్పుడల్లా చెయ్యి ఎత్తడం మూలంగా డీలిమిటేషన్లో మన ఎంపీ స్థానాలు తగ్గిపోతూ ఉన్నాయి. మహిళలకి అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు విఘ్నులు 40 సంవత్సరాల ట్రాక్ రికార్డు ఉంది, అనుభవజ్ఞులు, మీకు సవినీయంగా మనవి చేస్తూ ఉన్నాం. ఇప్పుడున్న 543 లోక్సభ మొత్తం స్థానాల్లోనే 33% 29కి ఇవ్వడానికి ఏంటి అభ్యంతరం అని చెప్తున్నాం. ఏమైనా ఐక్యరాజ్య సమితి నుంచి అంగీకారం తీసుకోవాలా? రాజ్యాంగ సవరణ చేయాలా? ఏం అవసరం లేదు కదా. 2023 సెప్టెంబర్ 20వ తారీఖు నాడు ఆమోద ముద్రపడి గజెట్ నోటిఫికేషన్ అయ్యి చట్టమైన మహిళా రిజర్వేషన్ బిల్లు ఉండగా మహిళ పేరుతోటి మీరు డీలిమిటేషను ఇవన్నీ చేయటాన్ని కాంగ్రెస్ పార్టీ పసిగట్టి, మిత్రపక్షాలన్నీ కూడా పసిగట్టి మోడీ యొక్క దుర్మార్గ చర్యల్ని అడ్డుకొని బిల్లును ఓడించడం జరిగింది. మహిళలందరికీ అప్పుడు 2023లో ఓట్లు వేసింది అన్ని పార్టీలు కలిస్తేనే అది చట్టమైంది. నగరంలో ప్రముఖ హీరో అడవి శేషు సందడి చేశారు. తాను నటించిన డెకాయిట్ చిత్రాన్ని విజయవంతం చేసిన ప్రేక్షకులకు ఈ సందర్భంగా హీరో అడవి శేషు కృతజ్ఞతలు తెలిపారు. 3వ వారంలో కూడా తన చిత్రానికి ప్రేక్షకుల నుంచి ఆదరణ లభించడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. కంటెంట్ ఉన్న చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారని ఆయన పేర్కొన్నారు. లబ్బిపేటలోని ఒక హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హీరో అడవి శేషు తాను నటించిన డికాయిట్ చిత్రానికి సంబంధించిన ప్రేక్షకుల నుంచి వస్తున్న ఆదరణను మీడియాతో పంచుకున్నారు. తాను హీరోగా, మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించిన డికాయిట్ చిత్రం విడుదలై అన్ని కేంద్రాల్లో సంచలన విజయం సాధించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తమ చిత్రం విడుదలై ఇప్పటికీ 3 వారాలు గడుస్తున్న ప్రేక్షకుల నుంచి ఆదరణ విశేషంగా ఉందన్నారు. ఒక అందమైన ప్రేమ కథను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చామని, చూసిన ప్రతి ఒక్కరూ చిత్రం అద్భుతంగా ఉందని ప్రశంసించడం తనకెంతో ఆనందంగా ఉందన్నారు. తన స్నేహితుడు
షానిల్ డియోతో కలిసి తాను ఈ చిత్రాన్ని తీయడం జరిగిందని నిర్మాత సుప్రియ యార్లగడ్డ ఈ చిత్ర నిర్మాణానికి ఎంతగానో సహకరించడం జరిగిందన్నారు. తాను విజయవాడకు వచ్చిన ప్రతిసారి దుర్గమ్మను దర్శించుకుంటానని, ఆమెను దర్శించుకుంటే శుభాలు కలగడంతో పాటు తన చిత్రాన్ని ఎంతో ఘన విజయం సాధించాయని ఆయన పేర్కొన్నారు. త్వరలో గూఢాచారి 2తో ప్రేక్షకుల ముందుకు రానున్నానని చెప్పారు. గూఢాచారి చిత్రాన్ని ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారని, గూఢాచారి 2 కూడా అద్భుతంగా ఉంటుందని తెలిపారు. హిట్ 4 కూడా త్వరలో పట్టాలెక్కే అవకాశం ఉందని దర్శకులు శైలేష్ కొలను స్క్రిప్ట్ రైటింగ్లో ఉన్నట్లు ఆయన చెప్పారు. తనకు మల్టీ స్టారర్ చిత్రాల్లో నటించే అవకాశం వస్తే నటించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. హాయ్ గైస్, నాకు యాక్చువల్గా ప్రతి సినిమాకి ఆచారం రిలీజ్కి ముందు వస్తాను. నేను అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకుంటాను, నేను ఆ తర్వాతే స్టార్ట్ అవుతుంది నాకు. బట్ ఈసారి నాకు రిలీజ్ తర్వాత రావడం జరిగింది, కొంచెం పోస్ట్ ప్రొడక్షన్ డెలివరీస్ వల్ల. బట్ చాలా హ్యాపీగా ఉంది. కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్ తీసుకున్నాము. మోస్ట్ ఇంపార్టెంట్లీ 3rd వీక్లో కూడా మన బుక్ మై షో యాప్స్ అన్నిట్లా ట్రెండ్ అవుతుంది. చాలా సంతోషంగా ఉంది. ఓవర్సీస్లో నా బిగ్గెస్ట్ ఫిల్మ్, కొన్ని పర్సనల్ రికార్డ్స్ కొట్టాను అనమాట. చాలా సంతోషంగా ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఐ ఫీల్ ద కైండ్ ఆఫ్ లవ్ we got from the audience quite beautiful. నిన్న భీమవరంలో మేము ఒక 10,000 క్రౌడ్ ముందు వాళ్ళు చెప్పినవి, వాళ్ళ ఫీలింగ్స్, వాళ్ళకి సినిమాలో ఏమైనా నచ్చాయి ఇలా చెప్పినవి నేను బాగా టచ్ అయిపోయాక కంట్లో నీళ్ళు వచ్చేసాయి యాక్చువల్గా. సో చిన్న ఒక జెన్ హైలో ఉన్నా. అండ్ ఇప్పుడు అమ్మవారి దర్శనం అయింది, అందుకని ఆశ్రయంగా వచ్చాను. మళ్ళీ ఒకసారి సారీ. బట్ జస్ట్ నేను ఇప్పుడు వచ్చింది ప్రమోషన్ కోసం కాదండి, సెలబ్రేషన్ కోసం. 3rd వీక్ 4th వీక్ ఈ మధ్యన ఎవరు ప్రమోషన్ చేయరు. సో నేను ప్రమోషన్ కోసం రాలేదు, కానీ ఎక్కడో ఆచారం మిస్ అయ్యాము అని ఒక చిన్న ఫీలింగ్. క్షణం అప్పుడైతే డైరెక్ట్గా డీవీ మేనర్లో షూటింగ్ చేయడం వలన అమ్మవారి ఆశీర్వాదం రోజు దొరికేసేది అనమాట. ఈసారి కొంచెం రిలీజ్ తర్వాత రావడం. బట్ వెరీ వెరీ హ్యాపీ. ఐ థాట్ ఐల్ కమ్ షేర్, దట్స్ వై ఐమ్ హియర్. నాకు నేను ఎప్పుడు థ్రిల్లరు, ట్విస్ట్ ఈ స్పేస్లో సినిమాలు చేస్తే నా నెక్స్ట్ సినిమా కూడా గూఢచారి 2 అలాంటి స్పేస్. కానీ ఎక్కడో హిట్ 2 తర్వాత మా అత్తయ్య వాళ్ళు వచ్చి బాగుందిరా అని కొంచెం మొహమాటంగా ఉంది. ఏమైంది అత్త అంటే, ఏముందిరా అంత నరుక్కోడాలు నేనేం చూస్తాను చెప్పాను. సో ఎక్కడో నేను మా కుర్రవాళ్ళు మేము యూత్ కోసం చేసిన సినిమాలు చేస్తూ ఎక్కడో ఇంట్లో లేడీస్ కోసం నేను సినిమా చేయలేకపోయాను ఒక చిన్న ఫీలింగ్. ప్రత్యేకంగా ఇంకా గట్టి మాట్లాడాలి. సో ప్రత్యేకంగా గూఢచారి 2తో పాటు ఒక మంచి లవ్ స్టోరీ చేయాలి అని ఒక తపనతో చేసిన సినిమా. అండ్ మా ఫ్రెండ్ ఒకడు ఇంట్లో 5 ఆడవాళ్ళని వేసుకుని వెళ్ళాడు సినిమాకి. 5 ఏడుస్తూ ఉన్నారు సినిమాలో సెకండ్ హాఫ్. దట్ ఈస్ బికాస్ దిస్ ఇస్ మై ఫస్ట్ ఫిల్మ్ ఐ మేడ్ ఫర్ ఎస్పెషలీ ద లేడీస్ ఆఫ్ మై ఫ్యామిలీ. అదొక చిన్న బ్యూటిఫుల్ కుర్రాళ్ళు. మీలో ఎవరికైనా చూడని వాళ్ళకి ఇంకా సినిమా ఎలా ఉంది అనే డౌట్ ఉంటే ఆస్ ద లేడీస్ ఇన్ యువర్ ఫ్యామిలీ, దే విల్ టెల్. అంటే నేను రైట్ నో ఈ టైంకి నేను యూఎస్లో ఉండాలి, ఎందుకంటే నాకు మేనల్లుడు పుట్టాడు, మా చెల్లెలు బాబు పుట్టాడు. సో నేను వాడు ఆల్రెడీ 45 days అయిపోయింది వాడు పుట్టేసి, ఇంకా కలవలేదు, అర్జెంట్గా వెళ్ళిపోవాలి. బట్ ఎక్కడో ఒక ఆచారం ఉంది కదా. సో ఐ థాట్ వెల్కమ్. మాది నర్సాపురం అండి. సో నర్సాపురం దాకా వచ్చాము, ఇక్కడ దాకా రాకపోవడం ఏంటని అంటే ప్రీవియస్ ఫిలిం నేను రాయలేదండి, హిట్ 2 అది శైలేష్ రాశారు. సో ఐ థింక్ డిపెండ్స్ ఆన్ ద ఫిలిం. కానీ ఇది నా బెస్ట్ ఫ్రెండ్ డైరెక్ట్ చేశాడు, డెకాయిట్ షనీల్ని, ఇద్దరం కలిసి రాసాము. గూఢచారి 2 చాలా అంబిషియస్ ఫిలిం, ఫారెన్ కంట్రీస్లో షూట్ చేసాం. 3 చేసి ఇంకో 3 చేయాలి. సో ఆ పనిలో ఉంది. మరి ఈడేంటి ఇంత పవర్గా అనేస్తున్నాడు అనుకోవద్దు. బట్ ఎక్కడో గూఢచారి 1 తోటి తెలుగు సినిమాలోకి మళ్ళీ స్పై జానర్ అని మళ్ళీ తీసుకొచ్చామని ఒక ఫీలింగ్, ఒక చిన్న ప్రౌడ్ ఉంది. ఇప్పుడు అది నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలని తపన. నా ఎస్సీలంటూ దీర్ఘాలు తీసిన జగన్ రెడ్డి గత 5 ఏళ్లలో నోరెత్తిన దళితులపై రాజకీయ అస్త్రం ప్రయోగించి వాళ్ల నెత్తురు కళ్ళ చూశారని టీడీపీ ఎస్సీసీఎల్ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ సంకే విశ్వనాథ్ విమర్శించారు. రాష్ట్రంలో ఉన్న దళితుల రక్తం పీల్చుకు తాగారని, దళితులేగా వాళ్ళని ఏం చేసినా ఎవరు ఏం చేస్తారులే అని వైసీపీ నాయకులు విర్రవీగిపోయారని అన్నారు. వైసీపీ నేత అనంతబాబు నేర చరిత్రను చూసి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసిందని, కానీ అలాంటి వ్యక్తిని జగన్ రెడ్డి వెనకేసుకుని రావడం చూస్తుంటే జగన్ రెడ్డి నైజం ప్రజలకు అర్థమవుతుందని అన్నారు. ఆటోనగర్లోని ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర ఎస్సీసీఎల్ అధికార ప్రతినిధి డాక్టర్ సంకే విశ్వనాథ్ మాట్లాడారు. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు జగన్ ఆదర్శంగా తీసుకొని దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ చేశారని, గత ప్రభుత్వం హంతకులకు దొంగలకు కొమ్ము కాయడంతో ఆ కేసు నీరుగార్చారని అన్నారు. పైగా హంతకుడైన అనంతబాబుకి పూలతో స్వాగతం పలికిన ఘనత వైసీపీ పార్టీకే దక్కుతుందన్నారు. వైసీపీ హత్య కేసులో గొడ్డలిపోటుని గుండెపోటుగా చిత్రీకరించేందుకు ఏ విధంగా ప్రయత్నించారో, దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో కూడా సాక్ష్యాలను తారుమారు చేయడానికి కుట్రలు పన్నారని అన్నారు. వైసీపీ నేత అనంతబాబు
జగన్ను ఆదర్శంగా తీసుకుని సాక్షులను బెదిరించి మభ్యపెట్టే ప్రయత్నం చేశాడన్నారు. జగన్ డైరెక్షన్లోనే అనంతబాబు నడుస్తున్నాడు అనడానికి సాక్షులకు డబ్బులు ఆశ చూపించడం, కోర్టులో తనకు అనుకూలంగా సాక్ష్యం చెప్పకపోతే చంపేస్తానని బెదిరించడమే నిదర్శనమని అన్నారు. ఒక ప్రజా ప్రతినిధిపై ఇంత తీవ్రమైన ఆరోపణలు ఉన్నప్పటికీ వైసీపీ నాయకత్వం అనంతబాబుకి అండగా నిలుస్తుంటే న్యాయ వ్యవస్థను, ప్రజాస్వామ్యాన్ని అవమానించడం కాదా అని ప్రశ్నించారు. దళితులను చంపిన హంతకులతో జగన్ రెడ్డి చట్టాపట్టాలు వేసుకుని తిరగడమేనా రాజకీయ నైతికత అంటే? దీన్ని బట్టే జగన్ రెడ్డికి దళితులు అంటే ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుందని అన్నారు. దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసు విచారణను వైసీపీ హయాంలో పోలీసులు ఉద్దేశపూర్వకంగానే నీరుగార్చారని, ప్రధాన నిందితుడైన అనంతబాబు తన భార్య లక్ష్మీదుర్గపై ఉన్న ఆధారాలు బయటపడకుండా పోలీసులు దాచారని అన్నారు. హత్యలో ఇతరుల ప్రమేయం, కేసులో నిజాలు, సాంకేతిక సాక్ష్యాలను సేకరించడం లేదని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తాజాగా సిట్ విచారణలో ఇవన్నీ వెలుగులోకి వచ్చాయన్నారు. అనంతబాబు ఆయన భార్య కలిసి తిరిగిన హత్య జరిగిన ప్రదేశం అనంతరం అపార్ట్మెంట్లో ఉన్నట్లు సిట్ నివేదిక వచ్చిందని, సుబ్రహ్మణ్యం శరీరంపై 31 గాయాలు ఉన్నాయని, 2-3 బలమైన వస్తువులతో దాడి చేశారని ఫోరెన్సిక్ అధికారులు పేర్కొన్నారని తెలిపారు. హంతకులంటే జగన్మోహన్ రెడ్డికి అనంతమైన ప్రేమ. నా ఎస్సీలు, నా బీసీలు అనేటువంటి పదంతో వచ్చి ఎలక్షన్స్కి నువ్వు అనంతబాబు అనేటువంటి వ్యక్తిని మీదేసుకోవడం వల్ల పోయిన ఎలక్షన్లో మీరు ఓడిపోయారు. అది ఒక కారణం. అతను సుబ్రహ్మణ్యం అనేటువంటి వ్యక్తిని హత్య చేసి, అతని డ్రైవర్ని హత్య చేసి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత పరిణామాలలో ఖచ్చితంగా ఇతను ఎమ్మెల్సీ అనంతబాబు తన యొక్క నేర చరిత్రని బహిరంగంగానే ఆ రోజు ఉన్నటువంటి ఎస్పీ గారు రిపోర్ట్ ప్రకారంగా అతను ఆవేశంగా అతను తోయడం వల్ల కాలువలో పడి చనిపోయాడనేటువంటిది రిపోర్ట్ ఇచ్చారు. ఇది క్లియర్. ఆఫ్టర్ 3 days తర్వాత ఇచ్చిన తర్వాత అతని వల్లే చనిపోయాడనేటువంటిది నిర్ధారణ జరిగింది. జరిగినా కానీ ఒక దళితుడిని నా దళితుడు అనేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి చనిపోయిన తర్వాత అతన్ని సస్పెండ్ చేయలేదు, పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు, ఎమ్మెల్సీగా అతన్ని డిమాలిష్ చేయలేదు. ఏమి లేకోకుండా నువ్వు ఏ విధంగా దళితుల మీద ప్రేమ చూపించగలవు జగన్మోహన్ రెడ్డి? నువ్వు కంప్లీట్గా అన్ఫిట్ ఈ విషయంలో. ఎందువల్లంటే అనేకమైనటువంటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మీరు ఇక్కడే ఉన్నటువంటి రాజధానిలో ఉన్నటువంటి నందిగామ సురేష్ వాళ్ళ ఊర్లో గొడవ జరిగినప్పుడు ఒక ఎస్సీ మహిళ చనిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? సింపుల్గా ఎస్సీల కదా చనిపోయింది, ఒక 10 lakhs ఇస్తే సరిపోద్ది అనేటువంటి మాట ఆయన నోటుతున్నటువంటి అన్నమాట. ఇది మరియమ్మ అనేటువంటి వ్యక్తి చనిపోయారు. ఈ పరంపరలో మీరు చేసినటువంటి ప్రతి దుర్మార్గమైనటువంటి పనిలో మీరు జగన్మోహన్ రెడ్డి ఎస్సీల మీద ఎక్కడా నీకు ప్రేమ లేదు. ప్రేమ ఉందని నిరూపించడానికి ఈ ఎవరైతే ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళు ఏదో కెద్దనటువంటి ప్రేమ చూపిస్తారనే ఉద్దేశంతో నువ్వు అనుకుంటున్నావు. నీ కళ్ళబొల్లి కబుర్లన్నీ మానిపోయాయి. అవన్నీ చెప్పొద్దండి మాకు అసలు ఎవరికి కానీ. నువ్వు చేసే ప్రతి పని మా ఎస్సీల మీద డైరెక్ట్ ఇండైరెక్ట్ గా మా మీద ప్రభావం చూపుతుంది. ఎందుకు చూపుతుంది అనే దానికి కారణం ఏంటంటే, మాకు రావాల్సినటువంటి ప్రతి రాయితీని కులము లేదు, మతము లేదనేటువంటి దాని మీద మమ్మల్ని డిమానిష్ చేసేశారు. ఈ రోజు అనంతబాబు అరెస్ట్ అయిన తర్వాత, అతను నిరూపించబడిన తర్వాత నీ యొక్క ఆలోచన ఏమైంది? ఇప్పటికైనా కానీ ప్రజల్ని క్షమించండి, నేను అతన్ని సపోర్ట్ చేశాను అనేటువంటి మాట ఉందా మీ దగ్గర? ఏలూరు జిల్లా ముదినేపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం పక్కన పెట్టి మత ప్రచారాలు చేస్తున్నారని హైకోర్టు న్యాయవాది కనకపూడి శ్రీను ఆరోపించారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత జనవరిలో అనారోగ్యం కారణంగా తాను ఆ ఆసుపత్రికి వెళ్ళినప్పుడు సిబ్బంది ఎవరు అందుబాటులో లేరని, దీనిపై ఆరా తీయగా డాక్టర్ శాంతిశ్రీ నేతృత్వంలో సిబ్బంది అంతా ప్రార్థనలో మునిగిపోయినట్లు తెలిసిందని పేర్కొన్నారు. పేషెంట్లను మత మార్పిడికి ప్రేరేపిస్తున్నారని, దీనికి సంబంధించిన ఆడియో, వీడియో ఆధారాలను అధికారులకు పంపినా స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. డిఎంహెచ్ఓ, హెల్త్ డైరెక్టర్, జిల్లా కలెక్టర్కు నోటీసులు ఇచ్చినా స్వయంగా కలిసి మొరపెట్టుకున్నా ఎటువంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆసుపత్రిని ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేశారు. బీపీ డౌన్ అయిన తర్వాత ఆ దగ్గరలో ఉన్న ఆ మధ్యలో ముదినేపల్లి దగ్గరకు వచ్చేసరికి హాస్పిటల్ వెళ్ళి చూపించుకుందామన్న ఆలోచన వచ్చి అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్తే అది ఈవినింగ్ టైం 4-5 ఆ టైంలో అయింది. హాస్పిటల్లో సిబ్బంది ఎవరు లేరు. అక్కడ ఎందుకు లేరు? ఈ టైంలో ఎవరైనా ఉండాలి అని నేను అనుకున్నా, కానీ అక్కడ ఏ స్టాఫ్ అనేది కనపడలేదు. తీరా అసలుకి ఆ హాస్పిటల్కి సంబంధించి ఏం జరుగుతుంది ఏంటి, ఇక్కడ ఎవరు లేరు,
ఇది పబ్లిక్ హాస్పిటల్ కదా, ప్రభుత్వది కదా, ఎవరూ లేరని నేను దాని మీద ఒక ఎంక్వైరీ అనేది నా సొంతగా ఒకటి రెడీ చేశాను. అదేంటంటే భయంకరమైన విషయాలు తెలిసినాయి. ఎలాంటివి అంటే ఆ విషయాలు చూడటానికి చిన్నదానిలాగా ఉంటుంది కానీ భయంకరంగా మత ప్రచారం అనేది అక్కడ జరుగుతుంది. అక్కడున్న డాక్టర్ గారు శాంతిశ్రీ గారు అంట, తర్వాత పిహెచ్ఎన్ గారు, అక్కడున్న ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, అక్కడున్న అందరూ స్టాఫ్ మొత్తం ప్రతి శుక్రవారం అదే హాస్పిటల్లో మత ప్రచారాలు చేస్తున్నారని తేలింది. తర్వాత దీని గురించి ఇంకా నేను లోతుకెళ్తే అక్కడ హిందూ పేషెంట్లు ఉంటారు కదా, ఆరోగ్యం బాగోకుండా ఉండేవాళ్ళు, వాళ్ళను కూడా మీకు ప్రార్థన చేసుకుంటే తగ్గిపోయిద్ది అని వచ్చిన వాళ్ళకి తెలియపరుస్తున్నారని నాకు చాలా విషయాలు తెలిసినాయి. తెలిసిన తర్వాత నేను ఏం చేశానంటే ప్రత్యేకంగా నేను కొన్ని వీడియోలు, తర్వాత ఆడియోలు, వాళ్ళు చర్చించుకున్న విషయాలు అన్నీ ఎవిడెన్స్ అనేది కలెక్ట్ చేసుకున్నాను. కలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని ఏం చేయాలనుకున్నానంటే ఇది పబ్లిక్ ఇష్యూ వెళ్తే ప్రభుత్వానికి వీళ్ళకి కొంచెం ఇబ్బంది అవుద్ది, ఇది వ్యతిరేకత అనేది అవుద్ది, ప్రభుత్వ అధికారులకు ఇబ్బంది అవుద్ది అని నేను ప్రత్యేకంగా ఒక నోటీసు సంబంధిత అధికారులకి నేను నోటీస్ పంపించాను. మొత్తం 5గురికి, డిఎంహెచ్ఓకి, డైరెక్టర్ ఆఫ్ హెల్త్, తర్వాత మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, ఏలూరు జిల్లా కలెక్టర్ గారికి, వీళ్ళందరికీ నేను నోటీస్ పంపించాను. ఇలా జరుగుతున్న ప్రార్థనలో వాళ్ళని సస్పెండ్ చేయండి, హాస్పిటల్లో ప్రక్షాళన చేయండి అని నేను వాళ్ళకి ఇలా నోటీస్ పంపించిన 2 నెలల వరకు కూడా మాకు అక్నాలజ్మెంట్ అందినట్టు అక్నాలజ్మెంట్లు ఉన్నాయి కానీ అటు నుంచి మాకు రిపోర్ట్ మాకు దీని గురించి అనేది ఇన్ఫర్మేషన్ అనేది ఏది వాళ్ళ మీద ఏ యాక్షన్ తీసుకుంది ఏంటి అనేది కూడా తెలియపరచలేదు. మళ్ళీ దీని గురించి నేను ఏం చేశానంటే నేను స్వచ్ఛందంగా ఇక్కడ హెల్త్ డైరెక్టర్ గారు పద్మావతి గారు ఉంటే బిఎస్ఎన్ఎల్ దగ్గర నేను వెళ్ళి 4 సార్లు వెళ్ళాను 2 నెలల్లో. మేడం ఇలా మేము కంప్లైంట్ పెట్టాము, ఇది చిన్న విషయం కాదు, ప్రార్థన ఇది హాస్పిటల్కి వచ్చిన వాళ్ళకి ప్రార్థనా ప్రేయర్తో మత మార్పులు జరుగుతున్నాయి, వైద్యాన్ని పక్కన పెట్టారు, ప్రార్థన చేస్తున్నారు, ఇది పబ్లిక్లో కాదు చేసేది, హాస్పిటల్లోనే జరుగుతుందని నేను ఆల్రెడీ పెన్ డ్రైవ్లో వీడియోలు, ఆడియోలు, తర్వాత స్క్రీన్ షాట్లు అన్నీ ఎవిడెన్స్ అనేది అందరికీ పంపించాను. వీళ్ళు అధికారులందరూ వాళ్ళు అక్కడ ఉన్న డాక్టర్ గారు ఇచ్చిన ముడుపులకు కానీ దేనికో నాకు తెలియదు, ఆమె ఏది చెప్తే వీళ్ళు అది. కానూరు ముప్పవరపు లీలా రామకృష్ణ ప్రసాద్ ట్రస్టుపై హైకోర్టు కీలక తీర్పును వెలువరించిందని ఏపీ హైకోర్టు ప్రముఖ న్యాయవాది సమతా సైనిక రాష్ట్ర అధ్యక్షులు పాలేటి ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. ట్రస్టు ఆస్తులను కాపాడే క్రమంలో తమ 24 ఏళ్ల సుదీర్ఘ పోరాటం న్యాయపరంగా విజయం సాధించడం ఆనందంగా ఉందన్నారు. ట్రస్టు ఆస్తులు అన్యాక్రాంతం చేసి 100 కోట్ల మేర లబ్ధి పొందాలని చూసిన ప్రతి ఒక్కరిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి ఇక ముందు ఎవరు అలాంటి నేరాలకు పాల్పడాలంటే భయం కలిగేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు. కానూరు ముప్పవరపు లీలా రామకృష్ణ ప్రసాద్ ట్రస్టుపై హైకోర్టు కీలక తీర్పును వెలువరించడంతో కేదారేశ్వరపేట ప్రభాస్ కాలేజ్ పక్కన పాలేటి లా అసోసియేషన్స్ కార్యాలయంలో హైకోర్టు ప్రముఖ న్యాయవాది పాలేటి ఉమామహేశ్వరరావు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెనమలూరు మండలం కానూరు నాగార్జున హాస్పిటల్ వెనుక ఉన్న ఆర్ఎస్ నెంబర్ 256/4లోని ఎకరం 32 సెంట్లు, తాడిగడపలోని ఆర్ఎస్ నెంబర్ 45/1లోని ఎకరం 50 సెంట్లు, యనమల కుదురులోని ఆర్ఎస్ నెంబర్ 45/1సిలోని ఎకరం 93 సెంట్లు భూములు, యనమల కుదురు ఆర్ఎస్ 80/5లోని ఎకరం 5 సెంట్లకు చెందిన భూములు ట్రస్టుకు సంబంధించినవి అని హైకోర్టు స్పష్టమైన తీర్పు వెలువరించిందన్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వంలో కొంతమంది కబ్జాకోరులు ట్రస్టు భూములను కబ్జా చేసేందుకు ప్రయత్నం చేశారని, కబ్జాకోరుల ప్రయత్నాన్ని న్యాయపరంగా ఎదుర్కొంటున్నామని చెప్పుకొచ్చారు. గతంలో కృష్ణా జిల్లా ఎస్పీగా పనిచేసిన జాషువా, పెనమలూరు సిఐ కిషోర్ బాబులు ముప్పవరపు లీలా రామకృష్ణ ప్రసాద్ ట్రస్టుకు ట్రస్టీగా ఉన్న అమెరికాకు చెందిన కుదరవల్లి శ్రీనివాస్ ఆయన కుటుంబ సభ్యులను తీవ్రంగా బెదిరించి చిత్రహింసలకు గురి చేశారని ఆరోపించారు. ట్రస్టు భూములు వదిలి వెళ్ళకపోతే చంపేస్తామని సైతం బెదిరించారని అన్నారు. ముప్పవరపు లీలా రామకృష్ణ ప్రసాద్ ట్రస్టు నిరుపేదలకు వైద్య, విద్య,
అందించేందుకు ఏర్పాటు చేశారని స్పష్టం చేశారు. ముప్పవరపు లీలా కృష్ణప్రసాద్ రెండో భార్య పద్మజ తన భర్త లీలా రామకృష్ణప్రసాద్ ఆస్తుల గురించి ఎటువంటి వీలునామా రాయలేదని, కాబట్టి సదరు ఆస్తులపై తనకు తన అత్తకు మాత్రమే హక్కులు ఉన్నాయని విజయవాడ జిల్లా కోర్టులో దావా దాఖలు చేయడం జరిగిందని అన్నారు. సుమారు 11 సంవత్సరాల తర్వాత వాద ప్రతివాదనల తర్వాత పద్మజకు అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగిందని తెలిపారు. అధికారుల సహకారంతో ఎన్నో అసాంఘిక కార్యక్రమాలు ఈ ట్రస్టులపై జరగడం జరిగింది. మీకు క్లుప్తంగా ఈ ట్రస్ట్ యొక్క ప్రారంభం, తర్వాత జరిగిన తదనంతర పరిణామాలు, అలాగే వాటిపై కోర్టులో జరిగిన న్యాయ వివాదాలు, చివరకు హైకోర్టులో విస్తృత ధర్మాసనం ఇచ్చిన తీర్పు గురించి ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశం. ఎందుకంటే డాక్టర్ ముప్పవరపు లీలా రామకృష్ణ ప్రసాద్ గారు ఆయన అమెరికాలో కార్డియోథొరాసిక్ సర్జన్గా పనిచేస్తూ నేను పుట్టిన భూమికి ఏదో సహాయం చేయాలనే ఉద్దేశంతో, పేద ప్రజలకు న్యాయం చేయాలనే తపనతో కొన్ని వందల కోట్ల రూపాయల విలువైన ఆస్తులను పేద ప్రజలకు చెందాలని ఒక ట్రస్టును ఏర్పాటు చేసి ఆ ట్రస్టీలుగా కొంతమందిని నియమించడం జరిగింది. తదుపరి వివాదాల గురించి కూడా మీకు క్లుప్తంగా తెలియజేస్తాను. డాక్టర్ ముప్పవరపు లీలా రామకృష్ణ ప్రసాద్ గారు కృష్ణా జిల్లా కానూరులో పుట్టారు. ఆయన ప్రపంచంలోనే అప్పట్లో కార్డియోథొరాసిక్ సర్జన్కి చాలా ప్రాముఖ్యత ఉండేది. అలాంటిది ఆయన అమెరికాలోని చికాగోలో ప్రపంచవ్యాప్తంగా ఒక గొప్ప కార్డియోథొరాసిక్ సర్జన్గా స్థిరపడి ఎన్నో వేల ఆపరేషన్లు నిర్వహించడం జరిగింది. ఆయన దురదృష్టవశాత్తు క్యాన్సర్ బారిన పడటంతో ఆయన కొన్ని విలువైన పెనమలూరు నియోజకవర్గంలోని, ముఖ్యంగా పెనమలూరు మండలంలో ఉన్న కొన్ని ఆస్తులను పేద ప్రజలకు ఉచిత విద్య, వైద్యం, వాళ్ళ సామాజిక స్థితిగతులను మెరుగుపరచడానికి ఏదైనా చేయాలనే సంకల్పంతో 4 ఆస్తులు, ముఖ్యంగా నాగార్జున హాస్పిటల్ వెనకాల ఉన్న ఒక పెద్ద ల్యాండు, అలాగే యనమల కుదురులోని సుమారు 3 ఎకరాలు ఇళ్ల మధ్యలో ఉంటుంది ఆ ల్యాండు, అలాగే తాడిగడపలో అపార్ట్మెంట్లకు సమీపంలో ఉండే 1 ఎకరన్నర ల్యాండు. ఆయన ఆశయం ప్రకారం మేము ఈ ట్రస్ట్ ఆస్తుల్ని మన నీడీ పీపుల్కి చదువు కోసము, విద్య కోసమును, హెల్త్ కేర్ కోసం వాడదామని మా ప్రయత్నము. ఎందుకంటే మన ఈ సొసైటీలో అందరికీ చదువుకున్న వాళ్ళందరూ బాగా అప్లిఫ్ట్ అవుతారు. దానివల్ల ఏంటి సొసైటీ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది మా అభిప్రాయం అది. సో నేను మా అమెరికాలో నేను, మా ఫాదరు, మా బ్రదర్, సిస్టర్ అంతా అమెరికాలోనే ఉంటాము. ఇక్కడ నాకు వేరే పని ఏం లేదు అదర్ దాన్ కమింగ్ అండ్ హెల్పింగ్ ఫర్ ది ట్రస్ట్ అనమాట. సో హోప్ఫుల్లీ నేను ఏంటంటే కొంత వేల మంది దీనివల్ల ఉపయోగపడతారు అని, తర్వాత మా మామయ్య గారి ఆశయము నిలబెట్టాలనే ప్రయత్నంలో నేను ఇక్కడికి వచ్చి ప్రయత్నాలు చేస్తున్నాను. సో మీ అందరి సహకారము, చాలామంది నాకు హెల్ప్ చేస్తాను కూడా ముందుకు వచ్చారు ఇంతకుముందు ఇబ్బందులు పడ్డప్పుడు. అందరి సహాయం వలన ఈ రోజున ఇలాగ నిలబడి ధైర్యంతో ఫైట్ చేస్తున్నాను. ముందు కూడా ఇంకా ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ కూడా చాలా నాకున్న నాలెడ్జ్ ప్రకారం విద్యని ఎలాగా కొత్త ఆధునిక టెక్నాలజీస్తో యూజ్ చేసి అన్ని పల్లెటూర్ల దగ్గర నుంచి అందరికీ కూడా అందుబాటులో ఉండేటట్టుగా విద్య ఒకటి, తర్వాత ఈ 10 సంవత్సరాల్లో చాలామంది సామాన్యులు ఎలా ఇబ్బంది పడుతున్నారు అనేది కూడా చూసిన తర్వాత ఇంకా సొసైటీకి కూడా కొంచెం మంచిగా ఇంకేమైనా లీగల్ ఎడ్యుకేషన్ కూడా చేయాలనేది ఒక ప్రయత్నం కూడా ఉంది నాకు. సో ముందు ఇంకా కొన్ని కార్యక్రమాలతో ముందుకు వద్దామని అనుకుంటున్నాను ఒకసారి అయిపోయిన తర్వాత. గత ప్రభుత్వ హయాంలో 11వ పీఆర్సీ మరియు రివర్స్ హెచ్ఆర్ఏ వంటి నిర్ణయాల వల్ల ఉపాధ్యాయులు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయారని పీఆర్టీయూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు మిట్టా కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు ప్రస్తుత కూటమి ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 30 ఏళ్లుగా పదోన్నతులకు అడ్డంకిగా మారిన ఉమ్మడి సర్వీస్ రూల్స్ సమస్యపై ఒక కమిటీని వేసి త్వరితగతిన పరిష్కారం చూపాలని కోరారు. ఆంధ్రప్రదేశ్లో అపరిష్కృతంగా ఉన్న ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విజయవాడలోని అలంకార్ ధర్నా చౌక్ వద్ద
పీఆర్టీయూ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలో అన్ని జిల్లాల నుండి ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ ధర్నాకు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ డాక్టర్ గాదే శ్రీనివాస్ నాయుడు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారం కోసం ఎమ్మెల్సీగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ముఖ్యంగా సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఏకీకృత సర్వీస్ రూల్స్ అంశాన్ని ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం పీఆర్టీయూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు మిట్టా కృష్ణయ్య మాట్లాడుతూ గత ప్రభుత్వం హయాంలో 11వ పీఆర్సీ మరియు రివర్స్ హెచ్ఆర్ఏ వంటి నిర్ణయాల వల్ల ఉపాధ్యాయులు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు ప్రస్తుత కూటమి ప్రభుత్వం తమ సమస్యలను తీరుస్తోందని ఆశిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం వెంటనే 12వ పీఆర్సీ చైర్మన్ను నియమించి 30% ఐఆర్ ప్రకటించాలని, అలాగే గత 30 ఏళ్లుగా పదోన్నతులకి అడ్డంకిగా మారిన ఉమ్మడి సర్వీస్ రూల్స్ సమస్యపై ఒక కమిటీని వేసి త్వరితగతిన పరిష్కారం చూపాలని వారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 3 సంవత్సరాలుగా ఆర్థిక సంబంధమైన సమస్యలతో ఉద్యోగ ఉపాధ్యాయులు తీవ్ర మనస్తాపం చెంది ఉన్నారు. కావున గత నెల 16వ తారీఖు మేము రాష్ట్ర అత్యున్నతాధికారి వంటి సిఎస్ గారికి ధర్నా నోటీస్ ఇవ్వడం జరిగింది. 27 డిమాండ్ల ద్వారా మా ధర్నా నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ ధర్నా ప్రకారం ముఖ్యంగా మనకు అపరిశ్రమగా ఉన్న సమస్యలు చాలా ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా ఉపాధ్యాయులు 30 సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న ఉమ్మడి సర్వీస్ రూల్స్ పైన ఒక కమిటీ వేసి వాటిని పరిశీలించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయినప్పటికీ కూడా పీఆర్సీ కమిషన్ వేయలేదు. గత ప్రభుత్వంలో పీఆర్సీ కమిషన్ వేశారు, ఇంతవరకు చైర్మన్ నియమించలేదు. ఈ ప్రభుత్వము త్వరితగతిన పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేసి తక్షణమే 30% ఐఆర్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అదేవిధంగా కరోనా సమయంలో ఉపాధ్యాయులు చాలామంది మరణించడంతో వారి కుటుంబాలు వీధిన పడ్డాయి. వారి కుటుంబాలకు సంబంధించిన కారుణ్యామకాలు ఇంతవరకు జరగకపోవడము బాధాకరము. తక్షణమే వాళ్ళందరినీ ప్రభుత్వ పరిధిలోకి తీసుకొని వారికి వన్ టైం సెటిల్మెంట్ ద్వారా కలెక్టర్ పరిధిలో ఉద్యోగాలు ఇవ్వాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా 57 మెమో ద్వారా కేంద్ర ప్రభుత్వం సిపిఎస్ ఉద్యోగులకు ఇవ్వడం జరిగింది. ఆ దిశగా 57 ద్వారా కేంద్ర ప్రభుత్వం మరియు ఇతర రాష్ట్రాలకు కూడా ఓపీఎస్సీ విధానం అమలుపడడం జరిగింది. మరి మన రాష్ట్రంలో కూడా కేంద్ర ప్రభుత్వ సర్వీసులు ఉన్న ఐఏఎస్ ఐపీఎస్లు కూడా 57 మెమో ద్వారా ఓపీఎస్ తీసుకురావడం జరిగింది. మరి కేవలం ఉద్యోగ ఉపాధ్యాయులే ఇంతవరకు వాళ్ళకు తీసుకురాలేదు. తక్షణమే ప్రభుత్వం స్పందించి 57 మెమో ద్వారా సిపిఎస్ ఉద్యోగాలందరినీ ఓపీఎస్ దానికి తీసుకురావాలని కోరుతూ ఉన్నాము. అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు ఉద్యోగ ఉపాధ్యాయులు చాలా ఇబ్బందులుగా, ఎందుకంటే అనారోగ్యాలతో బాధపడుతూ ఈహెచ్ఎస్ స్కీమ్ కింద ఉన్నాము. మరి ఈహెచ్ఎస్ స్కీమ్ ద్వారా ఉద్యోగులకు ఉపాధ్యాయులకు న్యాయం జరగలేదు. తక్షణమే ఈహెచ్ఎస్ మీద కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీ ద్వారా త్వరితగతిన వాళ్ళందరికీ ఉద్యోగులందరికీ హెల్త్ కార్డు ద్వారా ఒక ఇన్సూరెన్స్ కార్యక్రమం ద్వారా న్యాయం జరగాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రధాన డిమాండ్గా ముఖ్యంగా 12వ పీఆర్సీ వేయాలని, ఐఆర్ ప్రకటించాలని, గతంలో 11వ పీఆర్సీ సంబంధించిన డిఏ బకాయిలు 30,000 కోట్లు ఉన్నాయి, వాటి కూడా తక్షణమే రిలీజ్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వంలో 5 డిఏలు పెండింగ్లు ఉన్నాయి. తక్షణమే 3 డిఏలు రిలీజ్ చేయాలని ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.